హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది జామ్ రివ్యూ ఆఫ్ ద మూవీ వీరభద్రుడు, డైరెక్టర్ బై ఆర్జే బాలాజీ. రివ్యూలోకి వెళ్లే ముందు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మీ మీద ఒట్టే. ఇంకా రివ్యూ సంగతికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి పక్కూరు నుంచి ఒక తండ్రి ఒక కూతురు మన ఊరికి వస్తారు. వచ్చాక వాళ్ళ మీద ఒక థెఫ్ట్ జరుగుతుంది. ఆ థెఫ్ట్ ఏంటి, అసలు దాని తర్వాత ఆ ఊర్లో ఉన్న సమస్యలు ఏంటి, అండ్ ఇందులోకి ఫ్యాంటసీ ఎలిమెంట్, గాడ్ అనే ఫ్యాంటసీ ఎలిమెంట్ ని ఎలా ఇన్వాల్వ్ చేశారు అన్నదే రిమైనింగ్ స్టోరీ. మూవీ అయితే బాగుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 30 minutes. ఈ సినిమా ఒక సోషల్ డ్రామా ఫ్యాంటసీ ఉన్న ఫిలిం. ఒక సోషల్ ఎలిమెంట్స్ ని చాలా టచ్ చేస్తూ సినిమాలో కొన్ని ఎమోషన్స్ ని పండిస్తూ చాలా బాగా తీశారు. ఎండ్ ఆఫ్ ది డే సినిమా మనకు ఒక చిన్న మెసేజ్ కూడా ఇస్తుంది. చాలా మూవీస్ తర్వాత సూర్యకు ఒక మంచి హిట్ పడింది. కంపారిటివ్లీ సెకండ్ హాఫ్ కన్నా ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, బట్ ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సినిమా అంతా మీకు గాడ్ వర్సెస్ కోర్ట్ అన్నమాట. మీకు సూర్య ఫస్ట్ 30 minutes కనబడరు. ఫస్ట్ 30 minutes తర్వాతే సూర్య గారు ఎంటర్ అవుతారు స్టోరీలోకి. ట్రైలర్ లో టీజర్ లో చూపించినట్టే సూర్య ఈజ్ ఎ గాడ్. క్లైమాక్స్ లో సూర్య గారు చేసిన పర్ఫార్మెన్స్ అండ్ గాడ్ మోడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా పక్కా తమిళ్ ఎసెన్స్ ఉన్న ఫిలిం. మూవీలో హీరో సూర్య అయి ఉండొచ్చు, బట్ ద రియల్ హీరో మాత్రం సాయి అభయంకర్. మ్యూజిక్ చితక్కొట్టేశాడు. బీజిఎం చితక్కొట్టేశాడు సాయి అభయంకర్. చెప్తున్నాను కదా, మంచి డాల్బీ అట్మాస్ ఉన్న వాళ్ళకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. సాయి అభయంకర్ మ్యూజిక్ కి మనం ఆల్రెడీ ఎడిక్ట్ అయిపోయామని సినిమా చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది. సూర్య గారు గాడ్ వీరభద్రుడు పర్ఫెక్ట్ గా ఉన్నారు. మూవీ బాగుంది. తప్పకుండా హాల్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి, సింగిల్ స్క్రీన్ లోనే వాచ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. ఫాలో ఫర్ మోర్. బై బై.